వైసీపీకి సేవలు అందించడానికి ఐపాక్ టీం మళ్లీ వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ వైసీపీకి చిన్న చిన్న పనులు చేస్తున్నట్టు సమాచారం. అయితే గత ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుపు కోసం పనిచేసింది ఐపాక్ టీం. కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ బొక్కబోర్లా పడి ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఐపాక్ టీం చాప చుట్టేస్తుందని, ఇక ఆంధ్ర వైపు రాదని అంతా అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. త్వరలో ఐపాక్ టీం పూర్తి స్థాయిలో వైసీపీ తరపున రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం. అయితే ఐపాక్ ఎంట్రీపై సీరియస్ అవుతున్నారు వైసీపీ లీడర్స్. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఓ రకంగా ఐపాకే కారణమని మండిపడుతున్నారు. ఐపాక్ టీం వస్తే తాము పార్టీలో ఉండమంటూ కూడా బాంబు పేలుస్తున్నారట. ఎందుకంటే వై నాట్ 175 అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్ళింది వైసీపీ. 100% స్ట్రైక్ రేట్తో మళ్లీ అధికారం మనదే అంటూ ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ నేతలు. కానీ దారుణంగా ఓడిపోవడంతో ఐపాక్ టీం తమ కొంప ముంచిందంటున్నారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అధినాయకత్వానికి చెప్పకుండా, క్యాడర్ మనోభావాలను పట్టించుకోకుండా ఓటమికి కారణమైందని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. ఇదిలా ఉంటే ఐపాక్ టీం చెప్పిన లెక్కలతో ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయమని జగన్ కూడా ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ఐపాక్ టీంతో భేటీ అయిన ఆయన మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నాం, ఈసారి చరిత్ర సృష్టించబోతున్నామని పేర్కొన్నారు. ఈసారి 151 అసెంబ్లీ సీట్లకు పైగా గెలవబోతున్నాం, అలాగే 22కు పైగా లోక్సభ స్థానాలు కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు అప్పట్లో సీఎం జగన్. కానీ తీరా ఫలితాలు చూస్తే ఘోరంగా ఉన్నాయి. దీంతో ఐపాక్ టీంపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అధికారంలో ఉన్నంతకాలం ఐపాక్ టీం మాటలు నమ్మి పార్టీని జగన్ గాలి కొదిలేశారని, అదే ఎన్నికల్లో దారుణ పరాజయానికి కారణమంటున్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీ నిర్మాణం లేకుండా పోయిందని, ఇప్పటికీ సభ్యత్వంపై దృష్టి పెట్టడం లేదంటున్నారు. వైసీపీ అధినాయకత్వానికి తప్పుడు సలహాలిచ్చి ఘోర పతనానికి బాటలు వేసింది ఐపాక్ వ్యూహకర్తలేనని ఆరోపిస్తున్నారు. ఇక 4-5 చోట్ల సిద్ధం సభలు పెడితే సరిపోతుందని, అంతకంటే మరీ దారుణమైన సలహా ఏంటి అంటే ఏకంగా 100 మంది దాకా సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడా మార్చేయడమేనంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే వైసీపీ అధినాయకత్వం మరోమారు ఐపాక్ టీంను ఎంగేజ్ చేయబోతుందన్న సమాచారంతో పార్టీ అధినాయకత్వానికి వార్నింగ్ ఇస్తున్నారట శ్రేణులు. ఈసారి ఐపాక్ ఇచ్చే సూచనలను పాటించేది లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారట. తమకు అధినేత జగనే అల్టిమేట్ లీడర్ అని అంటున్నారట. ఇదిలా ఉంటే ఐపాక్ సూచనల కంటే క్యాడర్, జనం నుంచి వచ్చే సూచనలు తీసుకొని దానికి అనుగుణంగానే కార్యక్రమాలు చేపడతామని అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి వ్యూహకర్తలను పెట్టుకొని వారిచ్చే సూచనలతో పార్టీని దిగజార్చుకోవడమే అవుతుందని అంటున్నారట. దానికి బదులుగా వైసీపీలో ఎంతో మంది అనుభవం కలిగిన నేతలున్నారని, జిల్లాల వారీగా వారితో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి అక్కడొచ్చే అభిప్రాయాల ప్రకారం పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోందట. మరోవైపు గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లే వచ్చినా గానీ 40% ఓట్లొచ్చాయని, దాని ప్రకారం వైసీపీకి జనంలో బలం అలాగే ఉందని, అందుకే నమ్మకమైన క్యాడర్ ఇవాల్టికి ఉందని చెబుతున్నారట. వారిని ఉపయోగించుకుంటూ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ని చూసుకుంటూ ఎప్పటికప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తే పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని చెబుతున్నారు. ఇక వైసీపీలో అధినాయకత్వం చుట్టూ ఉన్న కోటరీని కూడా పక్కన పెట్టాలని కోరుతున్నారట ఆ పార్టీ శ్రేణులు. కోటరీ వల్లనే పార్టీ పూర్తిగా నష్టపోయిందని అంటున్నారట. ఏది ఏమైనా వైసీపీ ఓటమి తర్వాత కూడా తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని అంటున్నారు ఆ పార్టీ శ్రేణులే. నిజానికి వ్యూహకర్తల కంటే కూడా పార్టీ క్యాడరే ఎక్కువ నిజాలు చెప్తారని, దాన్ని అధినాయకత్వం గుర్తిస్తే మంచిదని అంటున్నారట. గత 5 ఏళ్లలో ఐపాక్ చెప్పింది ఏదీ జరగలేదని, అయినప్పటికీ ఏం ఆశించి ఆ టీంను మళ్లీ తెప్పించుకుంటున్నారో జగన్కే తెలియాలంటూ సీరియస్ అవుతున్నారట. కానీ ఈసారి ఐపాక్ మాట వినేదే లేదంటున్నారు ఆ పార్టీ లీడర్స్. తమ మాట కాదని ఐపాక్ను తీసుకొస్తే మాత్రం పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమంటూ అధినేతకు వార్నింగ్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.